హాయ్ గైస్, ఈ రోజు మనం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ గురించి చూద్దాం. 2025 క్యాలెండర్ అండ్ 1941 క్యాలెండర్ సేమ్ అని చాలా మంది చెప్తున్నారు. జనవరి 1 వెనస్డే, ఫిబ్రవరి 1 సాటర్డే, మార్చ్ 1 సాటర్డే, అన్ని డేట్స్ ఎగ్జాక్ట్ గా సేమ్. ఇంటర్నెట్ లో పానిక్ క్రియేట్ అయింది. కొంతమంది చెప్తున్నారు వార్ స్టార్ట్ అవుతుంది అని, కొంతమంది చెప్తున్నారు బ్యాడ్ థింగ్స్ జరుగుతాయని. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటి? నేను 10 minutes లో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ బటన్ ప్రెస్ చేసి నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. అసలు ఫస్ట్ క్యాలెండర్ బేసిక్ థియరీ చూద్దాం. సింపుల్ గా క్యాలెండర్ ఎలా వర్క్ అవుతుందో. ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 4 సంవత్సరాలకు ఒకసారి 366 రోజులు ఉంటుంది. ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో అది లీప్ ఇయర్. క్యాలెండర్ లో ఇలా రిపీట్ అవుతాయి సమ్ టైమ్స్, ఎందుకంటే మ్యాథమెటిక్స్ లో ప్యాటర్న్స్ ఉంటాయి. 2025 లో జనవరి 1 వెనస్డేలో స్టార్ట్ అయింది. సేమ్ అలానే 1941 లో కూడా జనవరి 1 వెనస్డేలో స్టార్ట్ అయింది. 2 years లో 365 డేస్. సో అన్ని డేట్స్ సేమ్ డే లో ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ గా కాదు, మ్యాథమెటిక్స్ తో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ కి ఒకసారి ఇలా జరుగుతుంది. ఇది నార్మల్ ప్యాటర్న్. ఎగ్జాంపుల్ గా 2025 రిపబ్లిక్ డే 26th సండేలో ఉంటుంది. సేమ్ అలానే 1941 లో కూడా జనవరి 26 సండేలోనే ఉంది. ఇదేం మ్యాజిక్ కాదు ఫ్రెండ్స్, ఇది సింపుల్ మ్యాథమెటిక్స్. సెకండ్, 1941 లో ఏం జరిగింది? 1941 ఎందుకు ఫేమస్? 1947 ఎందుకు ఫేమస్ ఏంటంటే ఆ ఇయర్ లో బిగ్ ఈవెంట్స్ జరిగాయి. ప్రాపర్ గా వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. జర్మనీ అండ్ మెనీ కంట్రీస్ అటాక్ చేసుకున్నాయి. హిట్లర్ రష్యాని అటాక్ చేశాడు జూన్ లో. డిసెంబర్ 7th జపాన్ అమెరికాని అటాక్ చేసింది. అమెరికా కూడా వార్ లో జాయిన్ అయింది. బిఫోర్ 1941 యూరోప్ లో వార్ అయింది. ఆఫ్టర్ 1941 వరల్డ్ వార్ జరిగింది. అమెరికా సూపర్ పవర్ అయింది ఈ వార్ వల్లనే. టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. 1941 స్టాటిస్టిక్స్ ప్రకారం మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు ఈ ఇయర్ లో. మెనీ కంట్రీస్ వరల్డ్ వార్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా చేంజ్ వచ్చింది. 1941 లో బ్యాడ్ థింగ్స్ జరిగాయి బికాస్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్ వల్ల, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల, క్యాలెండర్ వల్ల కాదు. హిట్లర్ బ్యాడ్ డెసిషన్ తీసుకున్నాడు. జపాన్ కూడా బ్యాడ్ డెసిషన్ తీసుకుంది. క్యాలెండర్ వల్ల కాదు, లీడర్స్ వల్ల వార్ జరిగింది. అది ఒక హ్యూమన్ డెసిషన్స్ వల్ల, కానీ అది క్యాలెండర్ కోఇన్సిడెన్స్ వల్ల కాదు. థర్డ్, ఇంకా ఎన్ని ఇయర్స్ సేమ్ క్యాలెండర్ ఉందో చూద్దాం. 2025 క్యాలెండర్ 1941 తో మాత్రమే సేమ్ కాదు, అదర్ ఇయర్స్ కూడా సేమ్ ఉన్నాయి. 1969 సేమ్ క్యాలెండర్ లైక్ 2025. జూలై 20 హ్యూమన్ ఫస్ట్ టైం మూన్ కి వెళ్ళాడు. మ్యూజిక్ ఫెస్టివల్స్ కూడా జరిగాయి. గుడ్ థింగ్స్ కూడా జరిగాయి. సేమ్ క్యాలెండర్ బట్ పాజిటివ్ ఈవెంట్స్. 1958 సేమ్ ప్యాటర్న్. నాసా స్టార్ట్ అయింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా స్టార్ట్ అయింది. టెక్నాలజీ కూడా ప్రాసెస్ అయింది. 1947 సేమ్ క్యాలెండర్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. గుడ్ థింగ్స్ జరిగాయి. సో సీ ద ప్యాటర్న్స్. సేమ్ క్యాలెండర్ లో సమ్ టైమ్స్ గుడ్ థింగ్స్ జరుగుతాయి, సమ్ టైమ్ బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. క్యాలెండర్ డిసైడ్ చేయదు ఈవెంట్స్ ని. ఇది ఒక సింపుల్ లాజిక్. గుడ్ లీడర్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ థింగ్స్ హ్యాపెన్, బ్యాడ్ లీడర్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్. క్యాలెండర్ కి సంబంధం లేదు. 1969 లో మూన్ ల్యాండింగ్ జరిగింది. సేమ్ క్యాలెండర్ తో 1941 లో వార్ జరిగింది. ఇలాంటి ఈవెంట్స్ అనేవి డిఫరెంట్ గా ఉండొచ్చు, క్యాలెండర్ మాత్రం సేమ్. సో 2025 లో గుడ్ థింగ్స్ జరగవచ్చు లేదా బ్యాడ్ థింగ్స్ కూడా జరగవచ్చు. ఇది అన్ప్రిడిక్టబుల్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి సోషల్ మీడియాలో ఈ థియరీ ఎందుకు వైరల్ అయిందో చూద్దాం. సైకాలజీ ప్రకారం మన హ్యూమన్స్ స్కారీ న్యూస్ ని చాలా షేర్ చేస్తారు. మిస్టీరియస్ థింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఫియర్ కంటెంట్ చాలా ఫాస్ట్ గా వైరల్ అవుతుంది. వాట్ పీపుల్ ఆర్ సేయింగ్ ఇన్ సోషల్ మీడియా. వార్ స్టార్ట్ అవుతుంది 2025 లో. బ్యాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుందని చాలా మంది చెప్తున్నారు. అసలు మనం రియాలిటీ చెక్ బ్యాక్ కూడా చూడాలి. నో సైంటిఫిక్ ప్రూఫ్స్. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ మాత్రమే. క్యాలెండర్ ఈవెంట్స్ డిసైడ్ చేయదు మన ఫ్యూచర్ ని. మన హ్యూమన్స్ లో ప్యాటర్న్ ఫైండింగ్ హ్యాబిట్ అనేది ఉంటుంది. కోఇన్సిడెన్స్ ని చూస్తే కనెక్షన్స్ ని ఫైండ్ చేయడానికి ట్రై చేస్తాము. కాకపోతే కనెక్షన్స్ లేకపోవచ్చు. హిస్టరియన్స్ చెప్తున్నారు క్యాలిక్యులేటర్ తో ఈవెంట్స్ అనేవి రిలేషన్ లేదు. మ్యాథమెటిషియన్స్ చెప్తున్నారు ఇది నార్మల్ క్యాలిక్యులేషన్ మాత్రమే. ఎగ్జాంపుల్ ఆఫ్ రాంగ్ ప్రిడిక్షన్ ఇన్ 2012 లో వరల్డ్ ఎండ్ అవుతుందని అందరు చెప్పారు. నథింగ్ హ్యాపెండ్. Y2K లో కంప్యూటర్స్ అని క్రాష్ అవుతాయని అందరు చెప్పారు. బట్ నథింగ్ హ్యాపెండ్. మెనీ ప్రిడిక్షన్స్ రాంగ్ అయ్యే పాస్ట్ లో. వైరల్ థియరీస్ ని బ్లైండ్ గా బిలీవ్ చేయకండి. ఫ్యాక్ట్స్ ని చెక్ చేయండి. ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కూడా వినండి. 2025 లో గుడ్ థింగ్స్ ని ప్లాన్ చేయండి. నెగిటివ్ ప్రిడిక్షన్ ని రాంగ్ చేయండి. అసలు ఫైనల్ గా 2025 లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రియలిస్టిక్ గా చూద్దాము. టెక్నాలజీ, మొబైల్ ఫోన్స్ బెటర్ అవుతాయి. ఇంటర్నెట్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఏఐ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. ఎలక్ట్రిక్ కార్స్ కామన్ అవుతాయి. మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా బెటర్ అవుతాయి. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది. జాబ్స్ క్రియేట్ అవుతాయి. న్యూ టెక్నాలజీతో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. సో స్కిల్స్ ని డెవలప్ చేయండి. హెల్త్ ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకోండి. పాజిటివ్ యాటిట్యూడ్ తో మీ బ్రెయిన్ ని అలా గ్రో చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయండి. 2025 లో గుడ్ థింగ్స్ జరుగుతాయి లేదా బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి. అది మనం చేసే డెసిషన్ బేస్ చేసి ఉంటుంది. క్యాలెండర్ బేస్ చేసి కాదు. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. హెల్తీ లైఫ్ స్టైల్ ని కూడా మెయింటైన్ చేయండి. గుడ్ రిలేషన్షిప్ ని కూడా బిల్డ్ చేసుకోండి. పాజిటివ్ కంటెంట్ ని కన్జ్యూమ్ చేయండి. సో ఇవన్నీ ఫాలో అవుతే మన ఫ్యూచర్ మన హ్యాండ్స్ లో ఉంటుంది. ఇప్పుడు వీడియో లాస్ట్ వచ్చేసాం కదా, మనం ఒక కంక్లూజన్ చూద్దాం. మెయిన్ పాయింట్స్ ఏంటంటే 2025 క్యాలెండర్ మరియు 1941 క్యాలెండర్ తో సేమ్ మ్యాథమెటికల్ కోఇన్సిడెన్స్ వల్ల జరిగింది. 1941 లో వార్ జరిగింది. అది హ్యూమన్ డిసిషన్స్ వల్ల, క్యాలెండర్ వల్ల కాదు. సేమ్ క్యాలెండర్ తో 1969 లో గుడ్ థింగ్స్ కూడా జరిగాయి. సోషల్ మీడియాలో ఫియర్ స్ప్రెడ్ అవుతుంది. ఫ్యాక్ట్స్ చెక్ చేయండి. 2025 ఫ్యూచర్ మన యాక్షన్ బేస్ చేసి ఉంటుంది. క్యాలెండర్ థియరీస్ ని ఫేర్ చేయకండి. 2025 ని పాజిటివ్ గా అప్రోచ్ చేయండి. గుడ్ థింగ్స్ ప్లాన్ చేయండి. వైరల్ థియరీస్ షేర్ చేయండి. ఫ్యాక్ట్స్ ని చెక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. నేను ఆల్వేస్ సింపుల్ గా ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ ని చెప్తాను. ఫియర్ క్రియేట్ చేయను.
అలానే నాలెడ్జ్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ బటన్ ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్స్టాపబుల్ యూని ఫర్ మోర్ ఎంగేజింగ్ కంటెంట్ కోసం. బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. కామెంట్స్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి, షేర్ చేయండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ని. ఫ్రెండ్స్, క్యాలెండర్ పేజెస్ చేంజ్ అవుతాయి కానీ మన లైఫ్ మాత్రం మన కంట్రోల్లో ఉంటుంది. పాజిటివ్ గా ఉండి గుడ్ డెసిషన్ తీసుకోండి. ఫేర్ కాకుండా ఫ్యాక్ట్స్ ని ఫాలో అవ్వండి. నాలెడ్జ్ కి పవర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్, స్టే పాజిటివ్.